ఒకే రక్తం ఒకే మనుష్యులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. 22వ భాగం. మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నామంటే, గిరిజని అత్తారింటికి పంపుదాం అనుకున్నారు. అందుకని వాళ్ళ అమ్మగారు గిరిజని అనసూయమ్మ గారు గిరిజకు చెప్తున్నారు, అమ్మా నువ్వు వెళ్ళాలి అంటే, గిరిజేమో నేను వెళ్ళను అక్కడికి అంటుంది. ఆవిడ అనుకున్నారు ఏదో యథాలాపంగా సిగ్గుపడుతూ అనుకుంటుందేమో అనుకుని, ఎందుకమ్మా ఎందుకు వెళ్ళాలంటున్నావు అని అడిగారు. లేదమ్మా నాకు అక్కడికి వెళ్ళాలని లేదు, నాకు ఇష్టం లేదంది. అంతే, అనసూయమ్మ గారికి తారాస్థాయికి వచ్చింది కోపం. అక్కడి నుంచి కంటిన్యూ చేసేస్తున్నాను. నాకు ఇష్టం లేదు అంతే అంది పెంకిగా గిరిజ. అయితే ఏం చేస్తావే రాక్షసి అన్నారు ఆవిడ. విడాకులు తీసుకుంటాను, అతని నుంచి విడిపోతానంది. అంతకు తెగించావటే పాపిస్తానా? భుజాలు వదిలేసి చాచిబట్టి ఓ చెంపకాయ ఇచ్చారు ఆవిడ. అంటే గిరిజను ఈడ్చి దవడ బగలగొట్టినంత పనిచేశారు. అసలే సున్నితం సుకుమారం గిరిజ. గిరిజకు కళ్ళు చీకట్లు కమ్మినట్టయింది. అమ్మా అని కేక వేసింది. నిగ్రహించుకుని తట్టుకుని తల్లి మొహంలోకి చూసింది. తల్లి రౌద్రమూర్తిలా కనిపించింది. ఆమె కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. రౌద్రమూర్తిగా కనిపించి ఆ కళ్ళు నిప్పులు కక్కుతున్న కళ్ళల్లోకి గిరిజ సూటిగా చూడలేకపోయింది. విడాకులు కావాలంటే నీకు విడాకులుంటే అదేమన్నా తామలపాకులు అనుకున్నావుంటే నీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావు. అనసూయమ్మ గారు ఆదిశక్తిలాగా విజృంభించారు. కూతురి చెంపలు పగలగొట్టేస్తున్నారు ఆపకుండా. ఆమె కేకలతో ఆ దెబ్బలతో ఇల్లంతా మారుమోగిపోతుంది. అమ్మా ఏమిటే, ఏం జరిగింది? బేబీని ఎందుకు చంపేస్తున్నావే అంటే గదుల్లోని కొడుకులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు. కోడళ్ళందరూ పరిగెత్తుకొచ్చారు. చిన్నపిల్లలంతా అయోమయంగా చూస్తున్నారు. అత్తయ్య గారు బేబీని ఏం చేస్తున్నారంటే కోడళ్ళు చుట్టూ మూగి గోలు చేస్తున్నారు. బామ్మ అత్తయ్యను చంపద్దు. పిల్లలు భయపడిపోయి ఏడ్చేస్తున్నారు. ఆగండి, ఎవరు నా దగ్గరికి రావద్దు. అనసూయమ్మ గారు ప్రళయ జ్వాల ప్రళయ రూపిణిగా గోచరిస్తూ గర్జిస్తున్నారు. అందరినీ ఒకసారి ఒక ఉరుము ఉరిమినట్టు చూసేశారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ దీని అంతు చూస్తాను, దీన్ని చంపేస్తానంటూ అరుస్తున్నారు. కొడుకులు కోడళ్ళు పిల్లలు ఆమె రూపం చూసి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడానికి భయపడి ఉన్న చోటనే నిలబడిపోయారు. సహజంగా అనసూయమ్మ గారి శాంత స్వభావి. అంత శాంత స్వభావికి ఇంత కోపం వచ్చిందంటే అందరూ ఏదో జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. ఏం జరిగింది అనేది అర్థం కావట్లేదు. మసకగా ఉన్న గిరిజ కళ్ళకు అందరి రూపాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. బొమ్మలా అచేతనంగా నిలబడ్డారు వాళ్ళందరూ. ఈ సంక్షోభమంతా వింటూ సామ్రాజ్యం తన గదిలో పడుకుని కుళ్ళి ఏడుస్తోంది. గిరిజకు తెలియదు అని చెప్పి అనుకుంటాం తప్ప అంతకన్నా ఏం చేయగలదు సామ్రాజ్యం? ఆవిడే ఒక పేషెంటు, కదిలి రాలేకపోయింది అక్కడికి. చెప్పు, వెడతావా వెళ్ళవా? అనసూయమ్మ గారు కూతురు మెడ చుట్టూ చేతులు బిగిచ్చేశారు. వెళ్ళను. గిరిజ ఇంకా బిగ్గరగా అంది. నిన్ను ఇవాళ చంపి పారేస్తానే. గిరిజ గొంతు చుట్టూ ఆ చేతులు బిగుసుకుంటున్నాయి. అనసూయమ్మ గారు తను ఏం చేస్తున్నదో తనకు తెలియట్లేదు. తన ఉనికినే తను కోల్పోయినట్టుగా ఉన్నారు. ఇంతలోపల పుండరీకాక్షయ్య గారు వచ్చారు. నీకేమన్నా మతిపోయిందా ఏమిటి రాక్షసత్వం అని అరిచారు. తండ్రి వగరుస్తూ పరిగెత్తుకు రావటం, భార్యను కూతురి నుంచి విడిపించి బలంగా పక్కకు తోసేయటం గిరిజకు లీలగా తెలుస్తున్నది. అనసూయమ్మ గారు ఏదో అంటోంది, ఏడుస్తూ చేతులు తిప్పుతూ ఏదో అరుస్తోంది. కానీ గిరిజకేం వినపడట్లేదు. గిరిజకి ఇంచుమించుగా కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. అసలు అచేతనమో చేతనమో కాని అవస్థలో ఉంది. అందరూ చుట్టూ ఉన్నారనేది అర్థమవుతుంది. ఏం జరుగుతున్నదో అర్థం కావట్లేదు. అమ్మ తన్ని దెబ్బలేయటం, అమ్మ తన్ని అరవడం అంత మాత్రం తెలిసిపోతుంది. తర్వాత ఏమీ అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి గుండె దగ్గర చెయ్యి తడుముకుంటూ అబ్బా అంటూ అనసూయమ్మ గారు కిందకు వాలిపోయారు. అమ్మా అని కొడుకులు, అత్తయ్య గారని కోడళ్ళు ఏడుస్తూ ముందుకు పరిగెత్తుకొస్తుంటే గిరిజ ఆ స్థితిలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంది. త్రుళ్ళిపడింది. అంటే అనసూయమ్మ గారికి ఇంచుమించుగా గుండె నొప్పి వచ్చినంత పని అయిపోయి పడిపోయారు ఆవిడ. అంత ఉద్రేకం అయిపోయారు ఆవిడ.
అనసూయమ్మ గారి గుండెల్లో నొప్పి వచ్చి పడిపోయాక 2 రోజుల పాటు హడావిడయింది. అంతా హడావిడిగా ఉంది. డాక్టర్ వచ్చి హార్ట్ అటాక్ అన్నాడు. ఏ విధంగా పరిణమిస్తుందో ఇంటిల్లిపాది భయపడిపోతున్నారు. తర్వాత నెమ్మదిగా కోలుకున్నారు ఆవిడ. 2 వారాలు గడిచేసప్పటికి పూర్తిగా ఆరోగ్యం వచ్చేసింది. అయినా ఇంకా కొన్ని రోజుల దాకా తిరగడానికి వీల్లేదని డాక్టర్లు చెప్పడం చేత ఇష్టం లేకపోయినా విధిగా మంచం మీద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆవిడకి ఎప్పుడు ఏదో ఒక పని ఉండాలి, వంటలో మునిగిపోతారు. కానీ గిరిజ అనసూయమ్మల గోల వల్ల ఆవిడ కొంచెం ఆరోగ్యం దెబ్బతిని మంచం మీదే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒకరోజు మధ్యాహ్నం తల్లి గదిలో ఎవరూ లేకుండా ఉండటం చూసి గిరిజ వెళ్ళి తల్లి పక్కనే మంచం మీద కూర్చుంది. కానీ భయం వేస్తుంది. ఆ పక్క నుంచి మౌనంగా కూర్చుంది. ఆనాటి సంఘటన జరిగాక గిరిజ తల్లికి సపర్యలు శుశ్రూషలు చేస్తున్నా మనసు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. గిరిజను చూసి తల్లి మొహం పక్కకు తిప్పుకుంది. అమ్మా, నా మీద నీకు అసహ్యం ఉందని తెలుసు, కానీ నీ మీద నాకేం కోపం లేదమ్మా. నువ్వు నన్ను కొట్టినందుకు కూడా బాధ లేదు, కానీ నీకు నువ్వు ఇంత ముప్పెందుకు తెచ్చుకున్నావమ్మా? నన్ను కొట్టి నన్ను అరిచి నీ ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకున్నావమ్మా అని గిరిజ ఏడ్చేసింది. పోవే రాక్షసి అనుకుంటోంది అనసూయమ్మ గారి మనసులో. కానీ పెద్దగా బయటికి ఏం అనలేకపోయింది ఆవిడ. ప్రేమ కన్నా మమకారాల కన్నా సాంప్రదాయం ఎంత బలమైందో గ్రహించానమ్మా. నీ కూతురి మీద కన్నా కుటుంబ గౌరవం మీద నీకు ఆపేక్ష ఎక్కువ. మనసు మీద కన్నా నిబంధనల మీద నీకు గౌరవం ఎక్కువ. అందుకే మన దేశానికి కొన్ని విషయాలలో ఇంకా ఖ్యాతి ఉన్నదని మనం గర్విస్తూ ఉంటాం. నీ అభిప్రాయానికి నేను ఎదురు చెప్పనమ్మా అన్నది గిరిజ. అనసూయమ్మ గారికి కూతురి మీద జాలి కలగడం లేదు. కూతురిని అమాయకత్వమో తెలివి తక్కువతనమో అర్థం కావట్లేదు. మళ్ళీ లేచి ఈ చెంప పగలగొట్టాలనిపించింది. కానీ ఆవిడ తన్ని తాను కంట్రోల్ చేసుకున్నారు. నేను వెడతానమ్మా, నేను మా ఆయనతో కాపురం చేస్తానమ్మా అన్నది గిరిజ తల్లి చెయ్యి పట్టుకుని. అనసూయమ్మ గారు కూతురి ముఖంలోకి చూడకూడదనుకుంటూనే ఒక విధంగా సునిశ్చితంగా చూశారు. కానీ నా గురించి ఆవేశానికి లోనై నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా అంది. ఇక దుఃఖం ఆగేటట్టుగా లేదు. ఒక్కసారి ఉప్పెన్లా బయటికి దుమికేలాగా ఉంది. తల్లి ముందు ఏడవటం ఇష్టం లేక గబాలను అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేసింది గిరిజ. మేడ మీద గదిలో పక్క మీద వాలిపోయి తడగడలో ముఖం దాచుకుని కసి తీరా ఏడ్చేస్తుంది గిరిజ. బేబీ అన్న పిలుపుకు ఉలిక్కి పడింది. సామ్రాజ్యం 10 రోజులుగా అటు ఇటు తిరుగుతోంది. ఈవేళ ప్రయత్నం మీద మెట్లు కూడా ఎక్కొచ్చింది. పాపం వదిన నా కోసం మెట్లు ఎక్కొచ్చిందే అనుకుంది గిరిజ. దగ్గరకు వచ్చి గిరిజ వీప్ మీద చెయ్యేసి లాలనగా చూసింది. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను బేబీ, కానీ సానుభూతి మాత్రం చూపించలేను. గిరిజ లేచి కూర్చొని పమిటి చెంగుతో కళ్ళు తుడుచుకుంది. దుఃఖ స్థానంలో అహంకారం వచ్చేసింది. ఏడవాలంటే సిగ్గుగా ఉంది వదిన, కానీ అంతకు తప్ప నేనేం చేయగలను నిస్సహాయంగా అన్నది గిరిజ. నీ ఏడుపులో తప్పు లేదు బేబీ, నీ ఏడుపులో కారణం కూడా ఉంది, కానీ నీ ప్రవర్తనలోనే తప్పుందమ్మా అంది. అవును వదిన, యుగాలుగా స్త్రీత్వానికి ప్రతినిధిగా సాంప్రదాయాలు పుణికిపుచ్చిన స్త్రీమూర్తిగా నువ్వున్నావు. నీ మనస్సుకు నువ్వు అలా తయారు చేసుకున్నావు. నిన్ను అదిపేసుకున్నావు. నిన్ను నువ్వు ఆలోచనల నుంచి తప్పుకున్నావు. కానీ నా మనస్సు అలా వినడం లేదు వదిన. నాకన్నా నా చుట్టూ ఉన్న వాతావరణం కన్నా ఎదిగిపోయింది వదిన అన్నది. బేబీ అన్నది. వదిన, బంధాలు ఇంత భయంకరమైనవిగా ఎందుకుంటాయి? సామ్రాజ్యం నిరుత్తరాలైపోయింది. పోని బంధాలు ఇంత భయంకరంగా ఎందుకు ఉండాలి అన్నది మళ్ళీ గిరిజ. నాకు తెలియదు. ఈ పాతదనాన్ని నిరాకరించే అంత గొప్పదాన్ని కాదమ్మా. మూర్ఖంగా పొగరుగా వాటిని కాదంటున్నాను. కానీ మీరు తూచా తప్పకుండా అనుసరించటంలో మూర్ఖత్వం అజ్ఞానం ఉంది కదా. వాటిని గురించి తెలుసుకుని అధ్యయనం చేస్తే అనుకరిస్తున్నారా అంది గిరిజ. బేబీ, నువ్వు ఇలా ఎందుకు తిరగబడుతున్నావు? ఎందుకు ఈ వితండవాదం అంది. నీకు తెలియదు దినా, కొత్త ఆలోచనకు, కొత్త స్పందనకు, కొత్త ఆరాటానికి నేనేదో తాపత్రయపడుతున్నాను. అది మీకు అర్థం కావటం లేదు.
ఏం చెయ్యను వదిన, మీ అందరి